వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కోయిగూడాలకు 3 ఫేజ్ కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.5 ఎకరాలు పంచామని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాలని, వచ్చే 3 నెలలు ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపను తట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ తల్లి లాంటిదని, పార్టీకి ద్రోహం చేస్తే సహించమని హెచ్చరించారు. అనేక వరాలిచ్చి ఈ జిల్లాని, ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు పరుగులెత్తించిన మహనీయుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ మన మీద పెద్ద బాధ్యత, విద్యుత్ ధర్మం. మళ్ళీ తెలంగాణలో మూడోసారి ముచ్చటగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. ఆ సందర్భంలో మనం అందరం కూడా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలి. ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి ఈ మాత్ఘట్టంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేయడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు